హాయ్ అండి, మా ఇంట్లో అయితే ఏసీ ఉందని చాలామందికి తెలుసు అనుకుంటున్నాను. తెలియని వాళ్ళకి చూపిస్తున్నాను అనుకోకండి. మా ఏసీ అయితే కొన్ని రోజుల నుంచి కూలింగ్ అయితే రావట్లేదండి. ఎందుకు రావట్లేదు, గ్యాస్ అయిపోయింది అనుకుంటే కొత్తదే కదా, గ్యాస్ ఎందుకు అవుతుంది అని ఆలోచించుకుని నేను కాల్ సెంటర్కి ఫోన్ చేస్తానండి. లాయిడ్ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే మేము బాయ్స్ని పంపిస్తున్నామని చెక్ చేసి చెప్తారని అన్నారు. వాళ్ళు వచ్చారు. డస్ట్ ఫోన్ చేసిన గంటకి వచ్చేసారండి. గంటకు వచ్చేసి డస్ట్ పట్టింది క్లీన్ చేయాలన్నారు. క్లీన్ చేస్తున్నారు. ఇది వరకు మా ఇంట్లో ఇంకో ఏసీ ఉండేదండి, వాల్టెస్ అని. అదైతే అస్తమాటు రిపేర్లు రావడమే. కానీ తర్వాత దాన్ని అమ్మేసి ఇప్పుడు కొత్త ఏసీ అయితే తీసుకున్నాము. ఈ ఏసీ తీసుకుని 3 years అవుతుందండి. ఇప్పటి వరకు చిన్న రిపేర్ కూడా రాలేదు. ఇప్పుడైనా సరే డస్ట్ పట్టి కూలింగ్ అయితే రాలేదు, కానీ లేకపోతే ఈ కంపెనీ ఏసీ చాలా బాగా పనిచేస్తుంది. చూడండి, అసలు ఏసీలో దుమ్ము అనేది కనిపించట్లేదు. చాలా నీట్గా అయితే సర్వీస్ చేశారండి. లోపల చూడండి, లోపల కూడా చాలా బాగా క్లీన్ చేశారు. ఇప్పుడైతే ఏసీ చాలా బాగా వస్తుందండి. ఈ లోపల బ్లూ కలర్లో ఉన్నదాన్ని అంతా డస్ట్ ఉండేది, డస్ట్ అంతా క్లీన్ చేసేసారు. చాలా బాగా ఏసీ అయితే ఫిల్టర్ బాగా వస్తుందండి. చూడండి, అసలు ఏసీ గాలే వచ్చేది కాదు. ఎంతసేపు ఏసీ ఆడించినా కానీ కరెంట్ బిల్ ఎక్కువ రావడం తప్ప మనకు కూలింగ్ అయితే వచ్చేది కాదండి. ఇప్పుడైతే చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు లోపల బాడీ కూడా ఒకసారి చూపిస్తాను. చూడండి, తెలియని వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే ఏసీ పోయిందేమో, కూలింగ్ రావట్లేదు అనుకుంటారు. క్లీన్ అయిపోయింది, డస్ట్ అంతా పోయింది. చూడండి, ఒక్కొక్కసారి మనం ఏసీ ఆడేటప్పుడు తల దూకుంటూ ఉంటాం కదండి. చూడండి, బై మిస్టేక్ నేను కూడా అలా దూకుని ఉంటాను. బయటే దూకుంటాను, కానీ ఈవెంట్గా మరి పెళ్ళి జరిగింది కాబట్టి హడావిడిలో ఈవెంట్గా అయితే ఏసీలోకి వచ్చేసింది. ఇలా తల దూకకూడదండి ఏసీ ఆన్లో ఉన్నప్పుడు. తల దూకోవడం, అలాగే ఇల్లు తొడవడం అలాంటివి ఏం చేయకూడదు. చేస్తే ఏమవుతుందంటే ఇది ఆన్లో ఉన్నప్పుడు లాగేసుకుంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మనకి రిపేర్స్ అనేవి రావండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.